హాయ్ అండి, అందరికీ నమస్తే. ముగ్గుల పోటీలు మీ ఊర్లో జరుగుతున్నాయండి. మా ఊర్లో అయితే చాలా బాగా జరుగుతున్నాయండి. ప్రతి వార్డుకి కూడా ముగ్గుల పోటీలు పెట్టారండి. ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు మన ఎమ్మెల్యే. చూశారు కదండి ముగ్గుల పోటీలు ఎంత బాగా జరుగుతున్నాయి అన్నది మీకు చూపిస్తున్నాం. అసలు చాలా బాగా జరుగుతున్నాయండి. చాలా బాగా పెడుతున్నారు కూడా ముగ్గులు. మా అందరికీ కూడా సందడిగా వీధంతా హాయిగా ప్రశాంతంగా కూడా, అంటే ప్రశాంతత అంటే ఈ నవ్వులు ఈ ఆనందం అనేది మళ్ళీ మళ్ళీ రాదండి. ఎవరింటికి వాళ్ళు పండగలకి వెళ్ళిపోతారు కూడా. ఈ పోటీలు ముగ్గులు పోటీలు పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చి సరదాగా అందరూ ఒకరికొకరు పలకరించుకుంటూ ఉంటారండి ఈ సమయాన్ని. ఇది పండగ వాతావరణం తెచ్చిందండి ఈ ముగ్గులు పోటీలు కూడా. పండగ అంటేనే ముగ్గులండి కదండి. ముగ్గులతోనే స్టార్ట్ అయిపోయిందండి. మా వీధిలో కూడా చాలా బాగా పెట్టారు ముగ్గులు అందరూని. పిల్లలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అలాంటి లేకుండా కుర్రవాళ్ళు అయితే అండి ఇటు అటు తిరగటమే సరిపోయిందండి. మీ ముగ్గు బాగుంది అని చెప్పుకోవడమే సరిపోయింది. మీకే గిఫ్ట్ అని ప్రతి ఒక్కరిని ఆట పట్టించడం అయితే జరిగిందండి. చాలా బాగా పెట్టారండి అసలు నిజంగాని. ఈ ముగ్గులకి గిఫ్ట్లు ఏంటంటే అండి, ఫస్ట్ గిఫ్ట్ అండి సోఫా సెట్, రెండో గిఫ్ట్ వచ్చి మన బీరువా అండి, మూడో గిఫ్ట్ వచ్చి డ్రెస్సింగ్ టేబుల్ అండి. చాలా బాగా పెట్టారండి గిఫ్ట్స్ కూడా. చాలా బాగా వేశారు కూడా అందరూ. చూసారు కదండి, ఇదిగోండి ఎంత బాగా వేసారంటే చెప్పలేమాట అండి. అందరికీ గిఫ్ట్లు వస్తే బాగున్నా అనిపించింది. అందరూ కష్టపడి వేస్తాం కదండి, కానీ ప్రతి ఒక్కరికి గిఫ్ట్లు కూడా ఉన్నాయండి. చాలా బాగా పెట్టారు అసలు నిజంగానే. ముగ్గుని చూస్తే ఒక ముగ్గుని మించి ఒక ముగ్గు ఉందండి. చూసారు కదా పాప ఎంత బాగా వేస్తుందండి. ఇదిగో కృష్ణుడు, నెమలి, అబ్బాబ్బా చాలా బాగుందండి అసలు నిజంగానే. నేను కూడా పెట్టానండి. నాకే గిఫ్ట్ వచ్చిందో నా ముగ్గు ఏంటో అనేది మీకు షార్ట్ వీడియోలో పెడతాను. దీంట్లో కూడా వేశాను నేను ముగ్గు. నా ముగ్గు ఏదో మీకు తెలియదు కదా, నేను పెట్టలేదు. అందుకే గిఫ్ట్ ఏమి ఇచ్చారని తెలియకుండా మనం పెట్టకూడదు కదండి, అందుకని నేను మీకు పెట్టలేదు. నేను కూడా ముగ్గుల పోటీలో పాల్గొన్నానండి. అందరూ కూడా చాలా సరదాగా సందడిగా వాతావరణం చాలా బాగుందండి. మాకు 3 గంటలు ఎలా ఉన్నా చాలా బాగుంది. ఈ ముగ్గు చూసారండి ఎంత బాగా పెట్టారు అసలు నిజంగానే. వీళ్ళందరూ మా ఇంటి దగ్గర వాళ్ళేనండి. ఎవరికి ముగ్గుల పోటీలో ఏ గిఫ్ట్ వచ్చినా కూడా ఎవరు ఫీల్ అవ్వకుండా హ్యాపీగా ఉండాలని నేను అనుకుంటున్నాను. అందరూ ఉంటారు కూడానండి. పాజిటివ్గా తీసుకోవాలి ముగ్గుల పోటీ అంటే కనుక. అదో నాకు వచ్చింది నాకు రాలేదని అనుకోకూడదండి నిజంగానే. చాలా బాగా పెట్టారండి. చుక్కల ముగ్గులు పెద్దవాళ్ళు కూడా పెట్టారండి. ఈ పాప అయితే చూసారా కూర్చొని మరి ఇందాక నుంచి పెట్టేస్తుంది. ఆడవాళ్ళందరూ ఒక చోట నుంచోనండి. వాళ్ళ ముగ్గు బాగుందని చెప్పుకోవటం. చాలా పండగ వాతావరణం అయితే స్టార్ట్ అయిపోయింది అసలు అండి. ఇదిగోండి ఈ ముగ్గు కూడా హైలైట్ అండి నిజంగా. అసలు చాలా బాగుంది అసలు. చూసారు కదా ఇక్కడైతే మొత్తం అన్నీ పెట్టేశారండి ముగ్గుల పోటీలోని. రుబ్బురోళ్ళు, శనిగిళ్ళు, పత్రాలు మొత్తం అన్నీ. కానీ అలా పెట్టడంలోనే పిల్లలు వచ్చి ఈ ముగ్గులో ఇది బాగుంది, ఈ ముగ్గులు ఇది బాగుంది అని అంటే ఇంకా ఆనందంగా అనిపించిందండి. ఈ అమ్మాయి చూసారా అమ్మాయినే వేసేసిందండి. ఎవరు పాప చాలా బాగా పెట్టారండి అసలు నిజంగా. ముగ్గుల పోటీ అంటే ఇంతేనండి, ఇలాగే ఉండాలి. సరదాగా ఆనందంగా హ్యాపీగా ఉంటేనే ముగ్గుల పోటీ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్